ఉదాహరణకి రాజరాజ నరేంద్రుడు చెప్పుకున్నాము. రాజరాజ నరేంద్రుడికి సారంగధరుడు అనే కొడుకు ఉండేవాడు. హ్మ్. ఆయన ఆయన మీద రాజరాజ నరేంద్రుని చిన్న భార్య చిత్రాంగి మనసు పడేసుకొని హ్మ్. ఆయనను నన్ను చేసుకోమని హ్మ్. తనను ప్రేమించమని వెంటబడుతుందని కథ చెప్తారు. హ్మ్. సారంగధర కథ. హ్మ్. అంటే ఆమె సారంగధరుడు నువ్వు నాకు పిన్నమ్మవు చిన్నమ్మవు, హ్మ్. నువ్వు నాకు తల్లివి, నేను నిన్ను చేయడం ఏంది అని అంటే హ్మ్. ఎంత చెప్పినా వీడు వినడు. వినకపోతే ఇతని మీద లేనిపోనివని కల్పించి చెప్పి హ్మ్. రాజేంద్రుడు కోపం తెచ్చి రాజనరేంద్రుడు వీడిని చంపమంటే హ్మ్. ఆ భట్లు చంపకుండా కాలు నరికేస్తారట. ఆహా! నరికేసిన తర్వాత ఆయన చనిపోయిండు సారంగధరుడు అట్లానే. హ్మ్. అయితే తర్వాత తనకు అసలు విషయం తెలిసిన తర్వాత ఈ చిత్రాంగి కళ్ళు పొడిపించినాడని అంటారు హుహు. అది నరేంద్ర. హ్మ్. అట్లా చెప్పడానికి ఈ వేములవాడ దగ్గరలో హ్మ్. నాంపల్లి గుట్ట అని ఉంటుంది. ఏం గుట్ట సార్? నాంపల్లి నాంపల్లి గుట్ట. నాంపల్లి గుట్ట. హ్మ్. నాంపల్లి గుట్ట దగ్గర ఒక సారంగధర అనే గుండు ఉంది. హ్మ్. ఆ గుండు మీద కండ్ల బొమ్మలు వేసి ఉంటాయి. హ్మ్. ఆ కండ్లు ఎవరివి? చిత్రాంగివి అని చెప్తారు. ఆహా! చూడండి ఎంత చిత్రంగా యాహ్! కథ అల్లడము, హ్మ్. కథకు తగ్గట్టు సాక్ష్యంగా మళ్ళీ ఒక ఇవి అంటే చూపిచ్చడము ఇక్కడ. ఒక స్థల పురాణాన్ని హ్మ్. తీసుకురావడం జరిగింది. హ్మ్. ఇది నిజానికి అవి జరిగినవి ఏమి కావు. హ్మ్. సారంగధరుడు కల్పితం. సారంగధరుడు ఇక్కడివాడు కాదు, ఎక్కడో మధ్య భారతదేశంలో జరిగిన కథలకు సంబంధమని హ్మ్. చరిత్రకారులు చెప్తున్నారు. హుహు. అట్లా రాజరాజ కథలో ఇవి లేవు. హ్మ్. చారిత్రక పురుషున ఆ హ్మ్. రాజుకు సంబంధించిన కథ కాదు అని. హ్మ్. కొన్ని కథలు ప్రచారంలో ఉండి అవి వాస్తవం అనిపించే విధంగాను దాని మీద సినిమాలు తీసిరి హ్మ్. కదా. హ్మ్. సినిమాలు తీసేవాడు పరిశోధన ఏం చేయడు. హ్మ్. సినిమా కథ విన్నాడు తీసేస్తాడు హ్మ్. కదా. రామాయణాన్ని రకరకాలుగా తీసినట్టుగా వీళ్ళు కూడా రకరకాలుగా తీస్తారు. హ్మ్. ఇక్కడ చారిత్రకత కోసం వెతకాల్సినటువంటి సందర్భం ఉంటుంది. చరిత్రలో మన కాళ్ళ కింద మట్టి కింద మట్టిలో ఏముందో అదే రుజువు, అదే సాక్ష్యం. హ్మ్. మనం నిలబడ్డ మట్టి నాది అని అనుకోవడానికి నీకేం అహంకారం లేదు. దాని కింద చాలా లోతులో మన పురామానవుల సంపదలు, వాళ్ళ అవశేషాలు, వాళ్ళ కథలు, వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. హ్మ్. అది ఏం దొరికితే అదే తీసుకోవాలి మనం. హ్మ్. అది కాదు నేను అనుకున్నదే కావాలి లేదా హ్మ్. నేను నమ్మిందే కావాలి అనుకుంటే చరిత్ర అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న కథ లాంటివి హ్మ్. చెప్పుకుంటే సరిపోతుంది. హ్మ్. ఇక్కడ దేవాలయాలు మనం ఏంటంటే ఒక విశ్వాసాన్ని హ్మ్. నిలుపుకునేటువంటి ప్రజలు హ్మ్. ఆ విశ్వాసానికి ఓ పేరు పెట్టుకొని దానికి రూపకల్పన చేసి గుళ్ళు కట్టి గోపురాలు కట్టి చేస్తున్నారు. హ్మ్. కానీ వాటిని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరి సంస్కృతిలో హ్మ్. వేరువేరుగా హ్మ్. వైవిధ్యమైనటువంటి హ్మ్. కదా అవి వైరుధ్యంగా కలిగి ఉండొచ్చు కాక అని హ్మ్. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. ఆ విశ్వాసపరంగా నెలకొల్పిన వీటిని ఆ స్థలాలను దేవాలయాలుగా అక్కడ ఏముందో మనం చెప్పుకోవడం అంతవరకు చేయాలి. కానీ హ్మ్. దాన్ని కూల్చే పను అది కాదు కదా అవును. ఇక్కడ. హ్మ్. ఇక్కడ జరిగింది అది. నేను ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పిన జైనం గురించి ఆ జైనం అని తీసి పెడుతున్నారు. అది తీసి పెట్టకుండా హ్మ్. అది అక్కడనే ఉంచి ప్రత్యేకంగా ఇది పూర్వం ఇదై ఉండే తర్వాత ఇదైంది కావచ్చు. అవును. ప్రజల విశ్వాసం మారితే దేవుడు మారిండు. హ్మ్. అంతమానికని చెప్పేసాము. అది కూలగొట్టడము, కాలబెట్టడము కాదు, పద్ధతి కాదు కదా. హ్మ్. అట్లా. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి మరొక దేవాలయం పేరు కాశీ విశ్వేశ్వర ఆలయం. ఇందాక హ్మ్. నేను చెప్పినాను కదా. ఆ ఆ! కాశీ విశ్వేశ్వరుడు కాశీని ఇక్కడ వదిలేసి ఉన్నారని. వచ్చి ఓహ్! వేములవాడకు వచ్చినాడని వేములవాడలో ఉన్నారు. చెప్పడానికి హ్మ్. అట్లా. దీంట్లో కూడా చాలా ఒక శాసనం ఉంది. హ్మ్. శివ పంచాయతనం అంటాం. శివుడు కేంద్రంగా చుట్టూ సూర్యుడు, విష్ణువు, గణపతి, స్కందుడు ఇట్లాంటివి పెట్టి ఆ! ఒక క్రమం హ్మ్. ఐదుగురిని పెట్టేటటువంటి ఒక హ్మ్. పూజలు చేసే పద్ధతిని హ్మ్. పంచాయతనం అంటాం. ఐదుగురు ఉండాలి, ఐదుగురు దేవతలు ఉండాలి. అందులో దేవుడు మధ్య దేవుడు ఎవరైతే హ్మ్. అది శివుడైతే శివ పంచాయతనం, విష్ణు హ్మ్. అయితే విష్ణు పంచాయతనం హ్మ్. అట్లా హ్మ్. పేర్లుంటాయి. హ్మ్. ఆ పంచాయతనాలు ఇక్కడ ఉన్నాయి. హ్మ్. దాంట్లో అద్భుతమైన నటరాజు శిల్పం ఉంది. హ్మ్. వేణుగోపాల స్వామి విగ్రహాలు 2 కనపడతాయి అక్కడ. హ్మ్. ఒకే అంటే ఇప్పుడు ఇంకో చోట శివాలయం ఉన్నది. పక్కన వేణుగోపాలన స్వామి విగ్రహం ఉన్నది. హ్మ్. దాన్ని ఏమని పిలుస్తారంటే శివకేశవులు ఇద్దరు ఉన్నారు కనుక హరిహర క్షేత్రం అంటారు. ఆ! అదొక గుడి. ఆహా! ఆ గుడి పేరు. ఇంకొకటి ఏంటంటే వేములవాడలో చాలా ప్రసిద్ధమైన గుడి ఒకటి ఉంది. బద్దిపోచమ్మ గుడి అంటారు. యాహ్! అంటే ఇది పోచమ్మని అదే పోచమ్మ సార్. దేవత. ఇప్పుడు ఊర్లలో గ్రామ దేవత ఉంటుంది కదా. గ్రామ ఇవన్నీ దేవత. మధ్యలో పెట్టుంటారు నాకు తెలిసి. అంటే ఈ అంటే తెలంగాణ. అక్కడ కథ ఏముందంటే హ్మ్. చరిత్రకారులు చూసిన వాళ్ళు దాన్ని పరిశీలించిన వాళ్ళు పరిశీలకులు ఏం చెప్తారంటే హ్మ్. అది ముందు సూర్య దేవాలయం, హ్మ్. ఆదిత్యాలయం. హ్మ్. ఆదిత్యాలయాన్ని ఒక శక్తి ఆలయంగా మార్చిండ్రు. హ్మ్. మరి విగ్రహాన్ని ఎట్లా మార్చిండ్రు?
అక్కడికి సూర్యుడు ఎట్లు పోయి ఉమ్, మరి ఈ పోచమ్మ ఎట్లా వచ్చింది? ఉమ్, పోచమ్మ దేవత. మరి పోచమ్మ దేవతను ఆమె శక్తి ఆలయంగా అని చెప్తే మామూలుగా సప్తమాతృకలు కానీ ఉమ్, దుర్గా వంటి దేవతలు కానీ వాళ్ళు శక్తులుగా తీసుకుంటారు. మామూలుగా ఈ పోచమ్మలు అనగానే గ్రామ దేవతలు. గ్రామ దేవతలు అని అంటారు కదా. ఉమ్. మరి అటువంటిప్పుడు బద్దిపోచమ్మ గుడి ఎట్లయింది? ఉమ్, ఒక ఆయనేమో ఆ బద్దిపోచమ్మ గుడి ఎందుకు అట్లా వచ్చిందంటే, ఈ ఇందాక చెప్పినట్టు వేములవాడ చాళుక్యుల్లో బద్దెగుడు అనేవాడు ఉన్నాడు, ఉమ్, ఆయన కట్టించింది ఇది అని చెప్పి. ఉమ్, నిజానికి బద్దెగునికి ఆ గుడికి సంబంధం లేదు. ఉమ్, బద్దెగుడు కట్టించినటువంటి వేరే గుడి ఉంది. ఉమ్, ఆయన బద్దెగుడు అనేటువంటి వేములవాడ చాళుక్య రాజు ఉమ్, శుభధామ జినాలయం అనే జైనాలయాన్ని కట్టించాడు. ఉమ్, సోమదేవ సూర్య అనేటువంటి జైన పండితుడు ఉమ్, త్రిశస్త్రి శలాక అని ఒక పుస్తకాన్ని రాసినాడు ఆయన. ఉమ్, అట్లాంటి వాడు. అది ఉంది, ఉమ్, అది పోయింది. ఆయన కట్టించిన శుభధామ జినాలయమే ఇప్పుడు రాజేశ్వరాలయం అని అంటున్నారు. ఉమ్, అట్లా మారింది. అంటే ఆ జినాలయం శివాలయంగా మారింది అని చెప్పి. ఇది కాకుండా భీమేశ్వర ఆలయం. ఉమ్, భీమేశ్వర ఆలయం గురించి చెప్పుకున్నప్పుడు దానికి ఒక కథ ఉంది. ఉమ్, వేములవాడ భీమకవి అని ఉమ్, ఒక తిట్టు కవి. ఉమ్, ఆయన ఆయన పద్యాల్లో తిట్టు కవిత రాస్తే అది ఏం రాస్తే అది జరిగేదట. అప్పాలని కప్పలు కావాలని ఒక కథ చెప్తారు, అవును. సినిమాలు కూడా చూపిస్తారు ఉమ్, కదా. అట్లాంటి వాడని అసలు ఆ వేములవాడ భీమకవికి వేములవాడకు సంబంధం లేదు అనేది. ఇంకోటి ఏంటంటే వేరే ఒకరు రాసినటువంటి కావ్యం వేములవాడ భీమకవి పేరు మీద అచ్చయింది 1920 ఆ ప్రాంతంలో. ఉమ్, ఉమ్, ఉమ్. కవిజనాశ్రయం రాసిన అనేటువంటి దగ్గర ఇంకొకరి పేరు మీద వచ్చేది. అచ్చయింది. కవిజనాశ్రయం అది రాసిన వాడు ఆ రేచన, మళ్ళీ రేచన అని ఆయన. ఆయన ఎవరు అంటే పంప మహాకవి అనేటువంటి వాడు కన్నడ త్రయము అంటే కన్నడంలో కవిత్రయంలో మొదటివాడు అనేటువంటి వాడు పంపకవి. పంపకవి తమ్ముడు జినవల్లభుడు. జినవల్లభుడు పేరుని తెచ్చుకోవాలంటే మనకి ఇక్కడ కురికేయాల అని దగ్గర వేములవాడ దగ్గర కురికేయాల అని ఉంటుంది. ఆ కురికేయాలలో వృషభాద్రి అనేటువంటి గుట్ట మీద ఒక పెద్ద శాసనం ఉంటుంది. ఇంత పెద్ద శాసనం ఉంటుంది, తెరంత పెద్ద శాసనం. ఆ శాసనం దాని పేరు కురికేయాల శాసనం అంటాం. దాంట్లో ఈ కవుల గురించి ఉంది అన్నట్టు. మరి అది పోయింది, మరేదో చెప్పుకోవటం, వాళ్ళని వదిలేసి ఇంకా వేరే వాళ్ళు చెప్పుకోవటం, ఇది భిన్నమైనటువంటి వాదనలు తీసుకురావటం జరిగింది. ఇక్కడ ఈ బద్దెగుడు, శుభధామ జినాలయం, సోమదేవ సూరి, మళ్ళీ పంపకవి, జినవల్లభ కవులు వీరు కాకుండా వేములవాడ భీమకవికి ఆ రచనను తీసుకురావటం అనేది. అదే కొంతమంది చరిత్రకారులు నేను భీమేశ్వరుడను, ద్రాక్షారామ భీమేశ్వరుని అని భక్తుడిని అని చెప్పుకున్నాడు కాబట్టి ఈ కవిని అక్కడికి షిఫ్ట్ చేస్తారు కొంతమంది. అసలు భీమకవి అనేవాడు ఉన్నాడా, ఉంటే ఏ రూపంలో ఉన్నాడు అని తెలియదు. కొంతమంది ఈ ప్రాంతంలో అపకవి అనేవాడు ఉండేవాడు, అపకవి అని కూడా రాసినాడు అని చెప్తారు. అవి ఎక్కడ కూడా మనకు చారిత్రకంగా చెప్పడానికి రుజువు లేనటువంటి కొన్ని వాదనలు చారిత్రకంగా వచ్చినటువంటి ఒక నమ్మకాలుగా మిగిలిపోయినటువంటివి ఉన్నాయి.